హాయ్ ఫ్రెండ్స్, దారి మధ్యలో మా ఫ్రెండ్ వచ్చినాడు. మటన్ చేసుకుంటున్నాము, వైట్ రైస్ మటను. బాగా కలుపు, మసాలా గిసాలా అంతా అవి మొత్తం కలుస్తుంది ఎన్నికలు ఇట్లా బిర్యానీలు చేస్తాం మస్తు. మటన్ జబర్దస్త్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. అన్నీ వేసినాం కాబట్టి అల్లం కొత్తిమీర ఇతిమీర పసుపు గిసుపు ఉప్పు మొత్తం సరిపోయింది, బాగుంది. నూనె సార్లు సరిపోతుంది. కొత్తిమీర తర్వాత వేసుకున్నాం. ఉడికినాక ఒక సీట్ వేద్దాం, మళ్ళీ వేస్తే అప్పుడు ఉడికిపోతుంది, బాగుంటుంది. సరే చాలు. కుక్కర్ ఏడవ దాన్ని ముగట అన్నీ ఒకటేసారి కలిపి పెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్. అన్నీ కలిపేసిన. ఈయన తెలంగాణ మనిషి, అన్నీ కలిపి పెట్టేసినాడు. మన రాయలసీమ రుచులు మాదిరిగా కాదు, అన్నీ కలిపి ఒకటేసారి మిక్స్ చేసి వేసినాడు. నాలుగు సీట్లు వస్తే చాలు, ఉడికిపోతుంది. మటన్ మేత కూర. ఏమేం మసాలా వేసినావు? అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారము, ధనాల పొడి, నూనె అన్నీ ఒకటేసారి, ఉల్లిగడ్డ అన్నీ వేసి కలిపేసిన ఒకటేసారి ఎక్కించిన. ఒక 4 సీట్లు వస్తే అయిపోతుంది, మనం తీసి చూద్దాం ఒకటేసారి. అన్నం అయితే అయిపోయింది, చాలా బాగుంది అన్నము. పూలలాగా అయిపోయింది అన్నము, జబర్దస్త్ అయింది. వైట్ రైస్ 2 గ్లాసులకు 5 గ్లాసులు నీళ్ళు వేయాలి స్వామి. వేస్తే పూలలాగా అవుతాయి అన్నం. నాలుగేస్తే ఇదే అవుతుంది, గింజ ఉంటుంది అన్నం. ఎప్పుడన్నా మనం అన్నం ఎక్కించుకోవాలంటే ఉడికించుకోవాలంటే 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులు వేయాలి. 1 గ్లాస్ అంటే 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. అన్నం పూలలాగా అవుతుంది. నీళ్ళు ఎక్కువ ఉండాలి. నీళ్ళు తక్కువ ఉంటే ఏమవుతుంది, అన్నం బియ్యం ఉంటాయి. అన్నం ఉడకదు, గింజ ఉంటుంది అన్నం. సరే, అన్ని మసాలాలు వేసినావు, అన్నీ చేసినావు, ఇక మంచి టేస్ట్ రావాలి. జబర్దస్త్ ఉంటుంది టేస్ట్. ఇదేంది పెద్ద 60-70 కిలోల మటన్ చేసిన నేను. ఇదేం చిన్న వంట, ఇది ½ కిలో వంట. ½ కిలో మటన్ ఎంతసేపు మనం పెద్ద అన్నాలు గిన్నెలు పెద్ద బిర్యానీ చేసిన. మిర్చి వేసినారా? అన్నీ వేసిన స్వామి, అన్నీ వేసేసిన. ఓకే, మా ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్లకి మాట చెప్పండి. అందరూ షేర్ చేయండి. అందరూ చూసినప్పుడు సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూసిన వాళ్ళు మళ్ళీ నేను చూపిస్తా ఉంటా అయిపోయినాక ఒకసారి షార్ట్స్ చూపిస్తా. ఓకే.